హారిక హారిక లే బిడ్డ గీయాలైతుంది పొద్దుపోయిందిలే. అత్తమ్మ కాళ్ళు గుంజుతున్నాయి. ఎందుకే ఏమన్నా జ్వరం గిట్లా వచ్చిందా ఏంది? ఆహా, లేదత్తమ్మ, నిన్న పొలం కాడికి వెళ్ళాను కదా, ఒడ్లు ఎక్కుడు దిగుడుకు కాళ్ళు గుంజుతుంది. అయ్యో ఈ ఒడ్లు ఎక్కువ దిగుడికే కాళ్ళు గుంజుతానే అంటే ఎట్లే, మేము రోజు పోతున్నాం కదా మరి పనికి. ఇంకెన్ని పనులు చేయాలి ఇంకా అక్కడ. అక్కును బావ గుడికి పోతా అన్నారు. అక్క బట్టలన్నీ నానబెట్టింది, ఇంకా విండెత్తామని లేపుతాన్నా. సరే అత్తమ్మ. లే ఆ ఉడుకు నీళ్ళు గాయనే తానం చేసి ఆ బట్టలు గిట్లా అన్ని విండేసి సరేనా? నేను బాయికాడికి పోతానా. లే ఆ గోళీలు తెమ్మను వాడిని అరవింద్ గాని. హలో, చెప్పే ఎక్కడున్నావు? ఇక్కడ బ్రేక్ ఏమన్నా ఒకసారి ఇంట్లోకి వస్తావా? సరే వస్తాను. ఆ. చెప్పే అత్తమ్మ పొలం కాడికి అయిందా? ఇందాక నువ్వు చెప్పు. ఏం లేదు, కాళ్ళు గుంజుతున్నాయని చెప్పినా కదా. అత్తమ్మనేమో పొలం కాడికి పోతానన్నది, అక్క బట్టలు నానబెట్టిందట, టెంపుల్కి ఏందట, నన్ను విండుమన్నది. నాకేమో సాతన అయితే లేదు, కొంచెం అవి విండరాదు. అరే గవి నాకడే విండొస్తుంది, వదిన వాళ్ళు వచ్చినాక వాళ్ళు విండుతుంది. నాకు చెప్పింది కదా, మళ్ళీ వాళ్ళ కోసం చూసుకుంటుంటే మంచిగా ఉండదు, కొంచెం విండవా? సరే పెడుతుంది, నువ్వు లేచి మొహం కట్టుకుంటుందా? నేను కొంచెం పడుకుంటా కానీ నువ్వు కమలాపూర్ పోయేది ఉందా? ఏమో పోతే వచ్చిందికి పని ఉంది, పోయినాక ఫోన్ చేయు. దేనికి? పని ఉంది. సరే ఫోన్ చేస్తా కానీ మొహం కట్టుకోరాదు, లేచి. కొంచెం పడుకుంటా. సరే పడుకోను. గుడికి వస్తే అదో ప్రశాంతంగా ఉంటుంది కదనే. మళ్ళీ వీక్లో మనం సమ్మక్క పోయేది ఉన్నది, మేడారం జాతరకి. ఏమైంది, ఏం ఆలోచిస్తాను? ఆ కొబ్బరికాయ దిగిపోయాను. అట్లా డల్గున్నాను. ఏదో ఆలోచిస్తా అంటే వెందే ఊరికే. గుడికి వచ్చినప్పుడు కూడా అదే పనే, ఆలోచన ఆలోచన ఆలోచన. మంచిగా గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మొక్కుకొని మంచిగా ఉండొచ్చు, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇగో ఇంటికాడ అదే పని, ఇక్కడ అదే పని. ఏమైంది? ఏం లేదు బావా, ఈ రోజుకు మన పెళ్ళై సంవత్సరం అవుతుంది. అందుకే కదా గుడికి వచ్చింది. మన పెళ్ళై సంవత్సరం అయినందుకు సంతోషపడను. పోయిన సంవత్సరం ఇదే రోజు నా తమ్ముడు నా తాత నన్ను దూరం అయ్యేది ఇదే రోజు అని బాధపడన్నా, మన పెళ్ళయిందని సంతోషపడన్నా. నాకేం అర్థమవుతలేదు బాబా. ఇప్పుడు గదెందుకు ఆలోచిస్తానో చెప్పు నువ్వు. నా ఎత్తు తమ్ముడు ఇప్పుడు వాడు ఉంటే మా బాపు వాడికి కూడా ఈ సంవత్సరం వరకు పెళ్లి చేసు. మా ఇంట్లో మా తమ్ముడు మరదలు ఎంత సంబరంగా ఉండ్రు. నా పెళ్లి కోసమే వాడు దండలకు పోయి నాకు గనవడుకుంటూ అయిపోయిండు. ఆ దేవుడికి మేము ఏం పాపం చేసినాం బాబా. వాడు ఉంటే ఇప్పుడు ఎంత సంబరపడు. నేను గుడికి ఎందుకు తీసుకొచ్చిన చెప్పు? ఇంటికాడ ఊకి అదే ఆలోచనలు ఉంటానని ఇడికి తీసుకొచ్చిన. మళ్ళీ అదే గుర్తు తీసుకొని బాధపడతాం ఎందుకే? ఈడు కూడా ప్రశాంతంగా మొక్కకుండా అదే ఆలోచనలు ఉంటే ఎట్లా అన్నట్టు చెప్పు. గుడిలో దేవుణ్ణి నేను ఒకటే మొక్కుకున్న బాబా. ఇప్పటి వరకు మాకు చాలా అన్యాయం చేసినావు దేవుడా. మా బాబుకు చచ్చిపోయేంత వరకు కడుక్కోత మిగిల్చినావు, నాకు తోడబుట్టినోని దూరం చేసినావు. కనీసం నా తమ్ముడన్నా నా కడుపులో పడేటట్టు నువ్వే చూడు తండ్రి అని మొక్కుకున్నా.
కనీసం వాడన్నా నా కడుపులో పుడితే మా బాబు కొంచెం అన్నా సంబరపడతాడు. నా తమ్ముడు మళ్ళీ పుట్టిండని నాకు కూడా సంబరం ఉంటుంది. ఏ దేవుడికి ఏమన్యాయం చేసినవో మా బాబు పరిస్థితి పగళ్ళకు కూడా బుజ్జి, ఇటు చూడు. ఇగో అంతగానం ఆలోచించకే, అర్థమవుతుందా? అది కాదు బావా, అసలు ఈ దేవుడు కష్టాలు ఇచ్చేటోళ్ళకి కష్టాలే పెడతాడు, నవ్వించేటోళ్ళని నవ్విస్తాడు, ఏడిపించేటోళ్ళని ఏడిపిస్తాడు. మా బాబుని ఎందుకు ఇట్లా పగబట్టినట్టు ఏడిపిస్తాడు? అసలు మేము అన్యాయం చేస్తామో దేవుడికి? ఇదే సంవత్సరంలో తమ్ముడు అట్లయిపోయిండు, తాత అట్లయిపోయిండు, మా ఇంట్లోకి ఏమైంది, చెల్లి మొన్న అట్లయింది. ఇక అదేమో అసలు అది ఉన్న పేరు కూడా లేదు. ఎటు చూడమైనా మా ఇంటికి అన్ని సమస్యలు. నువ్వు ఉన్నావు, వీళ్ళు ఉన్నారని ఒక ధైర్యం తప్ప అసలు ప్రశాంతత అనేది లేకుండా పోయింది బాబా. సరేనే, ఇప్పుడు ఏదో అయింది, దానికి మనం ఏం చెప్తాం చెప్పు బుజ్జి? మా తమ్ముడు ఖచ్చితంగా మనకు పుడతాడు కదా. ఆ నమ్మకం నాకున్నది. దేవుడు మళ్ళీ మనకే ఇస్తాడు. కానీ మీ తమ్ముని ఊరికే రంది వాడకు చెప్తానా? అసలు మాకే ఎందుకు ఇట్లా అవుతుంది? అట్లే ఉంటాయి, జీవితం అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అవి చూసుకుంటూ పోవాల్సింది తప్ప మనం ఊరికే బాధపడదంటే ఏమన్నా వస్తుందా? నువ్వు వేడువ కాదు, దేవుడు మంచిగా అవుతాడు. పోదమ్మా, లే, ఊరికే బాధపడతా అంటే వీడు ఉంటుంది అల్లే. హలో, హలో. వచ్చిన మెడికల్ షాప్. చెప్పు, ఇందాక ఫోన్ చేయమన్నా. సరే, నేను వాట్సాప్లో నీకు మెసేజ్ పెడతా, చూసుకో. అరే మళ్ళీ మెసేజ్ ఎందుకు చెప్పు. నేను ఆల్రెడీ పంపుతున్నా, అతనికి యూపీ ఇస్తాడు. సరేది. నమస్తే. చెప్పండి. నమస్తే. ఇది ఒకటి ఇరా. ఓకే, ఎన్ని కావాలా? ఒకటే. ఒకటేనా? ఇది ఆర్డర్ విధానం తెలుసా మీకు? తెలియదు. తెలీదా? ఇది ఒక స్లైడ్ వస్తుంది. ఎంత? 50 రూపీస్. రైట్ అంకుల్. ఇక్కడికి వచ్చింది నీకోసమే తీసుకొచ్చినావా? తీసుకొచ్చి మరి ఇదని పొద్దునే చెప్పులే. కాగినాయనే అవ్వ? కాగినాయి బిడ్డ. జర గట్టిగా పెట్టే ఆనం సరసాలంటే. నువ్వు తానం చేసినావానే? చేసుకున్నాను ఇప్పుడే. అబ్బా, ఊరికి పోదామే అవ్వా. నువ్వు కూడా తయారుగా ఊరికి పోదాం. ఏ ఊరికి రా? గీ అలగాని వాళ్ళకు గీ సీకవడంగా. అరే అల్లుడు ఫోన్ చేసిండే, ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు అంటే రాణి మామయ్య అంటే అత్తని తీపిచ్చాను. ఇక బుజ్జవద్దు అల్లుంది, ఇవాళ పెళ్లి రోజు కదా, పోదాం తయారు కానీ. ఇవాళ పెళ్లి రోజు వాళ్ళకి. అవునే, నేను మర్చిపోయినయ్యా.
నా కొడుకు మా అమ్మని విడిచిపెట్టి ఏడాది గడిచిందే. నా కొడుకు అటు ఇటు కాళ్ళల్లో మెదిగేటోడు. నా కొడుకు దండలు తెత్తా అమ్మని పోయి అటే కనబడకుండా అయిపోయి నా కొడుకు. కొడుకు ఇయ్యడికి ఆడదారా పచ్చని పంది ఇట్లా పెళ్ళేసా అంటే నా కొడుకుని నేనే కావాలని తేపోరా దండలు తేపోరా అని గద్దె పెడితే పోయి గింత పని చేసింది. కొడుక ఈ పానం ఎంత దల్లాడిందోరా. మా ఎత్తు కొడుకు కాదురా, నేను ఎన్నో కలలు కన్నారా కొడుక. నాకు 2 కొడుకులని నా మురిపేమంతా పోయిందిరా కొడుక నీతోటే. మా అయ్య నా కోసం ఎదురు చూసుకుంటుండేది, నా కొడుకు బాయికాడు వేయండి వస్తలేడని. ఇప్పుడు నా కోసం ఎవరు చూస్తాను అమ్మ. మా అయ్య ఇంటికాడు ఉంటే నాకు ఎంతో ధైర్యం అనిపించేది. కొడుక బాయికాడి పోయినవారా అంటే నిండేది, తిన్నవారా బిడ్డ అంటే నిండేది. ఆ మాట నెలకి ఏడాది అయిపోతుంది అమ్మ. అది బిడ్డ తాత మనవాడు అనుకోని పెయిన్లు ఏం చేద్దాంరా మరి. ఈడ సాయిత కూడా ఉన్నారు, ఆడ సాయిత కూడా ఉన్నారు. 2 ఒక్కనాడే తీసుకుపోన్నా దేవుడు. ఏం చేస్తాం, మన గాచారం గట్ట రాసి పెట్టిండు దేవుడు. అదే అమ్మ, నా కొడుకు నౌకరు చేసి ఇక నన్ను సాస్తాడు, నాకు మంచి రోజులు వచ్చినాయి, ఇక నేను మంచిగా బతుకుతానే సమయానికి ఇట్లా జరిగిందే. ఎట్లా మరిపోతుంది, నా ఎత్తు కొడుకు కాదే అమ్మ. వారికి 7 పెళ్లి చేస్తూ కొడుకు నువ్వు కనబడతారా. నన్ను ఇట్లనే నువ్వు చేసుకుంటాడు అని చెప్పిన వారా కొడుకు. ఇలా బిడ్డ పెళ్లి రోజున సంబరపడాలా. కొడుకు చచ్చిపోయినది 7 వల్ల నాకు ఎవరితో అవుతలేదు. ఊకో రచ్చగాడి వినారు బిడ్డ. ఏడిచి ఏడిచి ఏమన్నా లాటుకొస్తామా మనం? మన రథ పాడుగాని మనకే గిట్ల అవుతుంది. ఇక లేవే, ఈ దుఃఖం మనకి ఎప్పటికి ఉండదు. మనం చచ్చేదాకా ఈ దుఃఖం ఉండదు కదా. అయినా ఆడికి ఎందుకయ్యా, ఇక ఆడికి పోయి వాళ్ళని బాధ పెట్టుడు మనం బాధపడేది కాక వాళ్ళని ఇడికి రమ్మందం ఏందయ్యా. రేపు ఎట్లా దేవుడు చేసుకున్నది కదా, సుమతవ్వకు ఫోన్ చెయ్యి, వాళ్ళని ఇడికి రమ్మనయ్యా. మనం పోకుండా బాధపడుతున్నామో అని. ఏం బాధపడుతీ అయ్యా, సుమతవ్వకు చెప్పు, వాళ్ళందరు నాకు రమ్మని చెప్పు. ఇక అంతేనే, నాకు కూడా పోపు తెలేదు. నేను చెల్లెకన్నా అల్లుడి కన్నా ఫోన్ చేసి రేపు దేవుని చేస్తాను రాలి బిడ్డ అందరూ అని అన్నాం. అట్నే అరవిందయ్య ఉన్నట్లంటే ఆ పొల్ల కొత్త పెళ్ళి అయింది కదనే అవ్వ, వాళ్ళని కూడా తీసుకొచ్చి బట్టలు పెట్టినట్టుంటది, ఓ నిర్దయ చేసినట్టుంటది వాళ్ళు కూడా. మరి మీ తమ్ముడిని అడుగు మళ్ళా, నన్ను ఈసారి ఏంది వాళ్ళే మా వాదిని మా అన్నయ్య మాట్లాడుకున్నారు, మా అవ్వ మాట్లాడుకున్నారు అని అనుకుంటాడు. ఆయనతోటి కూడా చెప్పు. చెప్తావా ఈసారి చెప్పిస్తా. ఓకే ఓకే. టైం ఎంత అవుతుందిరా, ఇంకా అత్తలేదమ్మా? రోజుకి ఇదే టైం అవుతుంది, అత్తరు వచ్చి. బాబాటే ఉన్నాడు, అమ్మాటే ఉన్నది, ఇంకా నాటు కాలే. ఏమో అన్న, నేను కూడా పోలే పొలం మొక్కన. అవునా, సరే కానీ మొన్న టెక్ఎం నుండి కాల్ వచ్చిందా? రాలేదన్న. ఎందుకు? వాళ్ళకి మెయిల్ పెట్టిన, అప్డేట్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు కాల్ చేయలేదు మళ్ళీ. అది కాదురా, కనీసం మరి మెయిల్ రాలే కాల్ రాలని ఏం చెప్తలేవేంద్రా? ఇక్కడ నెగ్లెక్ట్ ఉంటే ఇట్లా అన్నట్టు. వాళ్ళు కరెక్ట్ చెప్తలేరు అన్న, నాకు అప్డేట్ ఇస్తామంటారు వదిలేస్తారు. ఆ కాల్స్ వస్తానే పోతానే ఏది తెలుస్తలేదు, వాళ్ళకి మెయిల్ పెడితేనే ఉన్నా. నీ తిరుగు నీదే, నిద్రపోయి ఉంటే కాల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి నీకు. అయిపోయిందమ్మా పని? ఇంతసేపు ఉన్నదేందమ్మా? ఏం చేయాలి, ఆ నుంచి నడుచుకుంటే సరిగ్గా ఇవ్వాలైంది. బాపేట పోయేస్తాడు, ఇంకా రాలే. ఇంకా రాలే, నాటు కాలే ఇంకా. ఇంకేడైంది కాలే, ఇక రేపు ఒక రోజు పడుతుంది. తీసుకురావే. ఇక రేపు ఉండదు, మీరు రాయరా? నువ్వేమన్నా అన్నాను, ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ ఉండే, ఆ కాల్స్ వస్తానే పోతానే ఏది తెలుస్తలేదు. ఇప్పుడు నీకు అర్థమైతే లేదు, టైం పాస్ చేస్తాను. గ్యాప్ వచ్చింది అనుకో, మళ్ళీ ఫ్రెషర్ కిందనే లెక్కెత్తా అంటారు. ఆ సిగ్నల్ రానప్పుడు ఆ నెట్వర్క్ చేంజ్ చేసుకుంటే ఏందయ్యా, మంచిది వాడుకుంటే ఏందయ్యా. కాదు కాదు, నేను వాళ్ళు ఫోన్ చేసినా కానీ నేనే అర్థం చెప్తాను వాళ్ళకి. ఎందుకు ఇట్లా మాట్లాడతారు మీరు? నెట్వర్క్ వాడు. ఇప్పుడు హారికది కూడా రెజ్యూమ్ అప్లోడ్ చేసిల్లా? పెట్టినా. ఆమె కూడా కాల్స్ రావట్లేదా? అత్తలేదు, చెప్తాను కదా సిగ్నల్స్ ఉంటలేవని.
నేను వాళ్ళకి మెయిల్ పెడితేనే ఉన్నా. మరి ఏం చేద్దాం అనుకుంటాను? ఏమున్నదన్న, ఇక హారిక నేను హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా. ఇక అక్కడనే అన్న కంపెనీలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకుంటాను. హైదరాబాద్ పోతావారా మళ్ళా? అమ్మ, ఇక జాబ్ కోసం పోవాలి కదా మళ్ళీ. ఏం మరి ఇక నీ ఇష్టం మరి. ఇక వాని బతుకు తిరుగు, వాని ఇష్టం, వానికి తెలియదారా? ఆన్లైన్ కంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే బెటర్ కదా. అదేరా ఇక నీ ఇష్టం, మీరు ఇద్దరు డిసైడ్ అయితే పోండి. ఒకవేళ పోయేది ఉంటే ముందే పోయి ఆడ చూసుకో, చూసుకున్నాక అంతా సెట్ అయినాక షిఫ్ట్ గారి. సరే అన్న. పెద్ద మామ ఫోన్ చేస్తాను. మీ బాబు ఫోన్ చేస్తాండి. నువ్వు లిఫ్ట్ చేస్తలేవే, నాకు చేస్తాను. హలో మామ. హలో అయ్యా, అమ్మున్నదా అన్నయ్య? ఉన్నది. సరే, నీకు కాదు అమ్మకు. దానికోసమే చేసిడు కావచ్చు అనుకుంటారు. అన్న చెల్లె అంత మంచేనారా? అంత మంచేనే, మీరు అంత మంచేనా? అంత మంచే చెల్లె. ఆయన బిడ్డకు ఫోన్ చేయక 2 రోజులు అవుతుందిరా. ఏమంటుందో ఏం కథో. అయితే కానీ రేపు దేవునికి చేస్తాను, అందరాకం రానిలి. అయ్యా రేపు కొద్దిగా నాటేసేది ఉన్నది కానీ మరి ఇక అవన్నీ కారణాలు చెప్పకురా చెల్లె. ఎందుకు తీయరాదు మరి? అంతే అంటావా? రావాలి తప్పకుండా అంటావా? చెల్లె బావ ఫోన్ కలుతలేదేంద్రా? ఆయనకు ఫోన్ చేస్తే అస్సలు ఎత్తలేడు. మళ్ళీ ఆయన చెప్పకుంటే ఏమన్నా అనుకుంటాడు. నేను ఫోన్ చేసిందని చెప్పురా. ఇక బావకి ఎక్కడ, బావకు వీలు కాదు కానీ అల్లులను బిడ్డలను తీసుకొని అత్తది. మరి బిడ్డ ఏం చేస్తుంది? ఇక మాట్లాడు. హలో బాబు, అంత మంచిగానే? అంత మంచిగా బిడ్డ. నేను మంచిగానే ఉన్నా. పెళ్లి రోజు శుభాకాంక్షలు రా. నేను పొద్దుటి నుంచి ఫోన్ చేస్తాను, నువ్వు ఎత్తలేవురా. నేను అప్పుడు చేసిన ఫోన్ చూడు ఒకసారి. ఫోన్ లోపల ఉంది నాది. సరే బిడ్డ, అందరైతే తప్పకుండా రాను రేపు పొద్దున. సరేనే బాబా, అరవింద్ ఆయనను ఆ బుజ్జవని కూడా తీసుకురారా. సరేనే. సరే బిడ్డ. ఇక మొన్న ఏడాది మాస్టర్ వెళ్ళే కాంచెలు ఇక ఆ దేవునికి ఈ దేవునికి అని చెప్తారు కదరా. అయితే ఆడ బాయి కాడ ఇంత కోడిని కోసుకొని అండుకొని తిందాం, మళ్ళీ మేము సమ్మక్కల కాడికి అటు వెంలాడకు అటు ఇటు ఏదైనా చెల్లె రారు అందరు కలిసి అని అంటాడు. రేపు ఆదివారం కదా, పోదంతే. ఇంకే ఇక బాప ఏమంటాడో మరి. రేపు ఆయనతో అంటున్నది, ఇక ఆయన రాడు కానీ ఇక మనమైతే పోదాం. కానీ గుర్తున్నదానే ఇలా ఏడికి సంవత్సరం పొద్దుగానే అది వచ్చింది కానీ ఏం చేయాలి ఇక మళ్ళీ పెళ్లి రోజు అని, మళ్ళీ అది ఇంత బాధపడుతుంది ఎడుతుంది అని అసలు ఎక్కుకున్నా. మళ్ళీ బాధపడకు, తీప నీళ్ళు తీప అమ్మకు. పొద్దున నుండి అదే బాధలు ఉన్నది. రేపు పోదాం. ఇంకేంది మరి, అటు పోయి ఎల్లుండి పోతూ పడుతుంది. హైదరాబాద్. సరేనా? సరే అన్న. ఫస్ట్ పోయి రూమ్ చూసుకో. అక్కడ చెప్పినా, మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినా చూసినామన్నారు. సరే, ఇక అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఉంటుంది కదా. సరే, నాకు కొంచెం పని ఉన్నది. నడువునగా పశువు ఇంకొద్దామన్నా కోడిని కోయాలి. అవా దేవునికి దండం పెట్టింది అందరూ. మన దేవుడు సత్యంకాలే దేవుడు ఎరిగాను. పశువుని కుంకుమ ముందు వాళ్ళకి పశువు కుంకుమ అట్లే అట్లా మంచిగా మొక్కు పోయి మంచిగా బాగా వెళ్ళాలి దేవుడా నీ బాధ్యను. నాకు 2 మనవాళ్ళు రావాలి మంచిగా. మళ్ళీ 7 వరకు మా 2 మనవాళ్ళు తీసుకొని మళ్ళీ బాయి కాడికి వచ్చి నీకు దేవునికి చేస్తా. మళ్ళా ఏటతో చేస్తా వచ్చేటికి మీద వేగరా అట్లా అక్క మనవాడి చెట్టు కోసుకొని వస్తాం పాలి బియ్యం పెడదాం పాలి మీరు పాలి.
ఇది పోతాను ఇదే. వాడు అనంత్ గాడేడి అనంత్ గారు ఊళ్ళో పోయిండు. కళ్ళదేని పోయిండు బిడ్డ. ఇప్పుడు ఊళ్ళో పడతారు ఇక. లే అత్తడు నేను మళ్ళీ రమ్మన్నా అన్న బాగా పట్టు. కర్రలు ఎరుగుతాయి. ఇగో సాంబన్న అన్న ఇదంతా మా భూమినే. ఇది 3 ఎకరాలు మన పత్తి ఉండే పీకి మొక్కజొన్న పరడేసినాం. ఇక అక్కడ తోట ఉన్నది వేరేది అంతా నాట్ల మీద పడ్డారు జనాలు అందరూ. ఇక నాట్లు అయిపోయిన తర్వాత మెల్లగా తోట ఏరిపియాలి. ఇదంతా మొత్తం అక్కడ నుంచి ఆ బోర్ కాంచి మొదలుకుంటే ఆ నాటేసిన మడి అట్లా పడి టేక్ చెట్ల కానుంచి ఇదంతా మళ్ళీ ఇక్కడ దాకా మొత్తం మాదే. అన్న ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నదే? అన్న ఇక్కడ మొత్తం 10 ఎకరాలు, అన్నకు 5 ఎకరాలు, నాకు 5 ఎకరాలు. ఆ ఎకరం నాది, కానీ ఇక వాళ్ళే పంట వేసుకొని దున్నుకొని తింటారు. నాకు కూడా మా తమ్మునికి 3 ఎకరాలు, నాకు 3 ఎకరాలు. ఇట్లనే రోడ్డుకే ఉన్నది. ఇక బిడ్డకు కూడా ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పిన. ఎకరం చేస్తా, రోడ్ సైడే చేస్తా. ఇక ఇంట్లోకి కూడా కలిసి చేస్తాం. ఇక నేనంటే ఇక చిన్నప్పుడు అమ్మలు పత్తి ఎత్తురు కదా, పత్తి కాడికి అత్తము నేను చెల్లెలు. ఇక నేనేమో సపరేట్ కన్సెట్ కింద కూర్చుందును, చెల్లెలనేమో ఏరు మందును. నీకు అదొకటి కూడా ఇద్దరు ఇదొకటి లేకపోతే నేను బోల్దో ఇంటికాడ మీరు చేయలే అని చెప్పేసి వాళ్ళతోనే ఏపిద్దరు. నేను సపరేట్గా షెట్ కింద కూర్చుంటే మా అమ్మ గులుగు, ఇక మా బాపేమో కూర్చొని తీయనాను. నీకు పొలమే వచ్చాక మరి పొలం వేయచ్చు కానీ నేను ఎక్కువ చేయబోదును, చెల్లెలని ఏమందును, అమ్మను అదో పని ఇదో పని మీద పనులు నేను చేస్తాను. ఎక్కువ పనులు వాళ్ళకి చెప్తాను. ఈ అత్తమ్మల ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నావా? ఇక్కడనే వచ్చు నాకు. ఇక అత్తమ్మల ఇంటికి వచ్చినాక ఇక ఎక్కడ ఇప్పుడు అటు ఇటు అనేసరికి ఇప్పటి వరకు అయితే తీసుకుపోలే. అప్పుడప్పుడు అట్లా పోయి చూసి వచ్చినాక అంతే, ఇంకా పోలే. ఇది పరిస్థితి అన్న. ఇప్పటికి మా అన్నకు నాకు మధ్యన ఏమాత్రం పొరపచ్చాలు లేవే. ఆ దేవుని దయ వల్ల ఇప్పటికి కలిసే ఉంటాను. నేనేమన్నా అన్నా కూడా మా అన్న పెద్ద మనసు చేసుకుని సరుకుపోతాడు. మా అన్న ఏమన్నా అన్నా కూడా నేను భయం భక్తితోటి మిగులుతాంట. ఎంతసేపు మనం వాస్తవానికి అన్నదమ్ములు కలిసి ఉందామన్నా కూడా యారాళ్ళు కలిసి ఉంటే అన్నదమ్ముల బలం గట్టిగా ఉంటుంది. బిడ్డ మీకు కూడా అదే చెప్తాన్నా, మీరిద్దరు మంచిగా కలిసి ఉండండి. మీరిద్దరు కలిసి ఉంటే మీ ఇల్లు ఎప్పటికి కూడా బలంగా ఉంటుంది బిడ్డ. వాళ్ళు అన్నదమ్ముల బంధం కలకాలం పచ్చగా ఉండాలంటే యారాళ్ళు అక్క చెల్లెలు మీరు మంచిగా కలిసి ఉండాలి బిడ్డ. అంతకుమించి ఇంకోటి ఏమి ఉండదు బిడ్డ. మా అన్న ఏమైనా తెలిసిన సాంబన్న, అరే పిల్లగాళ్ళు అనేటోళ్ళకు బుద్ధి జ్ఞానం మనం నేర్పుకోవాలి, పని పాట నేర్పుకోవాలి. ఏ గడి ఎట్లా వచ్చునో, ఏ కాలం ఎట్లా వచ్చునో, అక్కడ పోయిన కాడ మంచి నౌకర్లు దొరుకోవచ్చు, లేకపోతే వ్యవసాయం సంసారాలు దొరకవచ్చు. మనం కలగంటాంరా అని మా అన్న పట్టుబట్టి మా ఇంట్లో పిల్లలకు అందరికీ సభ్యత సంస్కారంతో పాటు ఇంటి పనులు కూడా నేర్పింది మావాడు. అట్లా నేర్పాలి మనం, తప్పదు మరి. ఎందుకంటే పిల్లలను మనం అన్నిట్లలో రాణించినాం అనుకో, వాళ్ళు ఎటైనా కూడా వాళ్ళు పని చేసుకొని బతకగలుగుతారు. మళ్ళీ ఇంకోటి ఏమంటారు అంటే మా అన్న ఇప్పటికైనా కూడా వ్యవసాయం అనేది చేయకపోతే మరి బో పెట్టేది ఎవడరా? అందరు కంపెనీలు, సాఫ్ట్వేర్లు, అటు ఇటు నౌకర్లు గికర్లు పోతే అందరు అటే పోతే మరి పంట పండించేది ఎవరు? మరి పంట పండించకపోతే భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నువ్వు హైదరాబాద్ బంద్ చేయరా, ఇక్కడనే ఉండి మనకు భూమి సాగలేదా, మనం పంట పండిద్దాం రా అని అంటే నీ ఇక్కడ ఉండుడైంది. ఇక కదా అన్న, మేమైతే మా పిల్లల్ని అయితే మంచి క్రమశిక్షణతో పెంచినాం. ఇక పంట పోతుంటే ఓసారి ఒక పొట్ర దాకినట్టు మనిషి జీవితంలో ఎప్పటికి కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఉండేవి, కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి. నా బిడ్డ కూడా ప్రేమించి పెళ్లి చేసుకునేది, వద్దు బిడ్డ అంటే లేదు, నేను ఆయననే చేసుకుంటా బాపు అనేది. సరిగా నీ ఇష్టం బిడ్డ, నీ బతికేదో నువ్వు బతుకని చెప్పినావు. ఇప్పుడు ఈ రోజుల్లో నా బిడ్డ వాళ్ళ అత్తారింటికి అంటలేదు, వచ్చిన ఆగర భక్తి లేదు, ఎక్కువ పోయి భక్తాంది. పండుగ పబ్బం లేదు, సచ్చిన బతికిన రేవు లేదు, సావు లేదు. కనీసం 6 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుందా, ఫోన్ కూడా చేస్తలేదు. రేపు నేను సత్త కూడా అత్తదో రాదు. అట్లా అనుకుంటాను. నా బిడ్డ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అన్న, చేసుకున్నది. కానీ అయితే నేనేమంటానంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కుటుంబాన్ని చూడాలి, ఊరుని చూడాలి, వాళ్ళ వ్యవహారం చూసుకోవాలి, వాళ్ళ జీవితాలు చూసుకోవాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూసుకోవాలి. అన్ని చూసుకుంటే అది ఒక మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొద్ది రోజులు సర్దుబాటు అయినాక వాళ్ళే తెలుసుకొని బాపు అని నీకే ఫోన్ చేస్తారు, నీ దగ్గరికే వస్తారు. కాదే వాళ్ళ పని, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు వాళ్ళు పడతారు. అన్న నువ్వు అంత అంటున్నావే, ఒక చెట్టు అట మా తాతోళ్ళ అయ్యబెట్టిండట. అమ్మ తోడు ఇప్పుడు వచ్చి ఇంత చెట్టు భారత్ అని చెప్పినావు అనుకో, ఓడవది. నేను పుట్టినప్పుడు చదివి 100 సార్లు చెప్పిండు, నేను తర్వాత చెప్తుంది. దా మనం చెట్టు మన చెట్టు చింత చెట్టు చల్లకుండా ఎటు పోదు 2 క్వింటాల చింతకాయ వెళ్తుంది. అరేగా బుజ్జం అయితే నువ్వు వేయరాదే, నువ్వు తిని బిడ్డ. మంచిలు పెట్టినావా? అబ్బా నాకు లివర్ దొరికింది నిజంగా. నువ్వు వడ్డిస్తున్నారా అదే బుజ్జవ తింటది.
నేను ఎత్తేమైతాను రాదు ఇప్పుడు అమ్మ అది నా చిన్న వదినకి ఏ పోయినావు ఎత్తు కూడా తింటారు ఇద్దరు తినరు. పెద్దమ్మ. మన ఇద్దరం అయితే తిన్నాం. అవ్వ లివర్ దొరికిందా బిడ్డ నీకు దొరికింది చిన్నప్పుడైతే ఇట్లే కోడుకురా అనుకుంటే ఇవాళ కంచంలో పడ్డా కూడా లివర్ పెంచుకొని ఉడికాసి తినిపోయి ఇప్పటికీ అట్లా చేస్తాను. కార్యం అని వచ్చేది ఇప్పుడు దాన్ని లివర్ అంటారు. అమ్మేదిరా తమ్మి ఏం చెప్పాలక్క దానికి మన ఇంటికాడ పండుగ ఉన్నప్పుడే పని పడుతుంది. వద్దామా చిన్న దగ్గర పోయింది. వాళ్ళ ఇంటికాడ ఏ పండుగ వేసుకున్నా కూడా అది వస్తుంది కానీ దాని రమ్మంటే అది రానే రాదు ఈడికి. అయ్యో మీ అవ్వ కోడళ్ళ కంట చేయొద్దా? పండుగ ఏదైనా పండుగ చేసుకుందాం అన్నప్పుడే పోతుంది చెల్లె దగ్గర. కానీ ఆయన మీ అమ్మకు మా మీద ఉండదు అక్క, చెల్లె కొడల మీద ఉంటది బాగా. ఏ కాదురా మామూలు ఆకిలి ఎవరు తెస్తారట ఉన్న చిన్న ఇద్దరు కలిసి అడిగి పోయింది. ఈ ఇద్దరు కైలలో అటు వేరే అన్నట్టు. అన్నలు అక్క వదినలు బిడ్డలు అందరూ కలిసి తింటే నాకు మంచిగా అనిపిస్తుంది అన్న, ఆనందంగా ఉన్నది. లేకుంటే ఏం సాంబ మనం రాంగే తెచ్చినట్టు మంచి చెడు నా బిడ్డలు నా చెల్లె నా తమ్ముడు నువ్వు మనందరం మంచి కలిసి సుఖంగా ఉంటే అదే సంతోషం. ఇంకా అంతకన్నా మించిందే ఉన్నది తమ్మి మనం. బిడ్డ మంచి అన్నంలో పడ్డావురా. అత్తమ్మ మామయ్య మంచోళ్ళు. అవునా, అందుకే నేను అంతా ఒప్పేయడానికి ట్రై చేసిన మిమ్మల్ని. ఇగో నా బిడ్డ ఎట్లుంటుందో ఏమో అని బాధపడితే కదా ఇప్పుడు నిమ్మలం అవుతుందా? నిమ్మలమైంది. మరి ఈ చెల్లె దాన్నే దాన్నే ఉంటది ఇక చెల్లె చెల్లి బిడ్డ వాడు గణేష్ గడ వచ్చిండు. మా అత్తగారట సమ్మక్కలు చేసుకుంటారట. గణేష్ గడ తీసుకొని మమ్మల్ని ఊరు రమ్మన్నాడు కానీ ఇక్కడ ఈ పండుగ మనకి ఈ పండుగ ఉన్నది నేను పోలే. వాడవాడు గణేష్ గడెత్తే తోలుతావా ఇదే కథ తీసుకుపోరా. ఈడ తిన బంగారం ఏమన్నది ఆడ తిన బంగారం ఏమన్నది. దానికి అమ్మమ్మలు ఇల్లు సంబరద్దు. ఓ బాపు అప్పుడెప్పుడు 2 గంటలు అవుతుంది నీ అల్లుడు మన తమ్ముడు మా మరిది ముగ్గురు కలిసి ఇక వాళ్ళు వచ్చేది ఉందా లేదా? అన్నం తింటరట్నా ఒకసారి నీ అల్లుడికి ఫోన్ చేయి. ఓ బిడ్డ అనంత్ గారు జేబులో 500 అందుకున్నాడు. శాతయ్యను 60 తీసుకొని దుకాణంలో పడ్డాడు. బాబు 1 గంట తర్వాతనే ఫోన్ చేయనుకుంటా పోయాడు.